నిలబడితే పరమేశ్వరుడు అన్నట్ట, ఏం అలా దాక్కున్నావేం లక్ష్మి, ఇలా రా, ఏ కనపడమేం బిడ్డడికి అన్నట్ట. అంటే ఆవిడందిట ఎర్ర పడిపోయి సిగ్గుతో లజ్జతో కూడిన మొహంతో వచ్చి అక్కడ నిలబడిందిట. ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు, ఏం తప్పు చేశావని అన్నట్ట శ్రీ మహావిష్ణువు. అంటే అమ్మవారు అందిట, వీడు నా మ్రోలకు వచ్చి మనసారా నమ్మి అమ్మా అన్నాడు. ఒక రోజున తల ఉంచాడు, 2 చేతులు కలిపాడు, నమస్కారం చేశాడు. అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూడగలిగిన శక్తిని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే, వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయాను. త్వం లజ్జసే కదయకోజు జుదారభావ అన్నారు పరాశర భట్టర్లు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి తంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిత్ చితం కృతం జిత్యధాంబ త్వం లజ్జసే కదయకోజ జుదారభావ. ఆ శ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు. ఎవరి శ్రీమాత అని అడిగారు. ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకు ఒక విషయం గోచరిస్తుంది అన్నారు. ష ష ర్ ఈ అనేటటువంటి 3 అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది. ఈ ష్ ర్ ఈ అనేటటువంటి 3 సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి 3 గుణములను చూపిస్తాయి. అసలు ఈ లోకమంతా ఉన్నది ఈ 3 గుణాల్లోనే. ఈ 3 గుణాలు కలిసిపోయాయి అనుకోండి, 3 గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి, కలిసిపోయి అవ్యక్తం అయిపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు ష్ ప్లస్ అర్ ప్లస్ ఈ కలిసిపోతే శ్రీ, కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడొక్కతే, పూర్వజా ఆవిడొక్కతే ఉంది. ఈ 3 గుణములు ఆవిడలో ఉండి ఆవిడలోంచి పైకొచ్చాయి. ఈ 3 గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కాబట్టి శ్రీమాత అలా ఇవ్వగలిగిన తల్లి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక. మీరు చూడండి, మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు. ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది ముందేం అడుగుతుందంటే, ఏమంటే నాకు చంద్రహారాలు ఉంటే బాగుండంటుంది. భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు. అంతేగాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు. వాళ్ళ నాన్న చేయిస్తే నీ పిల్లనిచ్చింది ఎందుకు? ఇంకా చంద్రహారాలు చేయించాడు. ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుండు. నువ్వు నా ఇంటి లక్ష్మి, నువ్వు అడగాలి కానీ ఎందుకు రాదు, చేయించాడు పలకసర్లు. ఏమండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది, చేయించాడు. మీరు గమనించండి, ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమండి నా వడ్డానం తీసి కోడలికి ఇచ్చేస్తానంటే, నువ్వు పెట్టుకోవా వడ్డానం? ఇంకా నేను పెట్టుకోవడం ఏంటండి? ఇంట్లో కోడలా వడ్డానం పెట్టుకు తిరుగుతుంటే చాలదా? మీరు గమనించి ఉంటారు, పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది. ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు ఆ కోడలకు అలంకారం చేస్తారు, పరంపరాగతంగా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు తనవి అన్నవి తన కోడలికి ఇచ్చేసి కోడలు పెట్టుకుంటే సంతోషపడిపోతుంది. కన్న కడుపు కూతురికి కన్నా కోడలికి ఇస్తారండి నిజమైన ప్రేమ ఉన్న అత్తగారైతే. అందరూ అటువంటి వారే. నా దృష్టిలో అయితే అటువంటి సంకుచితత్వం ఉన్న అత్తగారులు ఉన్నారని నేను అనుకోను. ఎవరో తెలియక అమాయకత్వంతో ఉంటే ఉండవచ్చు. కాబట్టి అమాయకత్వం తొలగిపోతుంది, అజ్ఞానం లోపల గాఢంగా ఉండిపోతే ప్రమాదంగా. కాబట్టి చూడండి, ఇప్పుడు అసలు ఆ తత్వంలోనే ఆ లక్షణం ఉంటుంది. అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం కూడా ఏమిటంటే, మీరు ఇది చెప్తే చాలు, అమ్మ నేను ఈ గుణాలు నాలో ఉండడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నానమ్మా, చాలా కష్టపడిపోతున్నానమ్మా అని మీరు నిజాయితీగా అమ్మవారితో చెప్తే చాలు. ఇది అమ్మవారు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప కటాక్షం అండి. అదేమిట్రా నీ బుర్రా, ఏమిటి ఆ ఉపన్యాసం చెప్పడం ఏంటి, కటాక్షం ఏమిటి, ఇవన్నీ ఉండడం అంటారేమో మీరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నేను తరచూ చెప్తూ ఉంటాను. ఈ ఉదాహరణ అదేం నా సొంతమేం కాదు, జగద్గురువులది. ఒకానొక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధభూమిలో. తనని నమ్మినటువంటి ఒక సైనికుడు పక్కన ఉన్నాడు. ఈ సైనికుడితో అన్నాడు, ఒరే ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే ఈ సైనికుడు అన్నాడు, నేను సామాన్య సిపాయిని, మీరు చక్రవర్తి. రాత్రి శిబిరం వేసుకున్నప్పుడు రేపటి యుద్ధ వ్యూహాలు రచించడానికి మంత్రులు, సామంతులు, సేనానులు బారులు తీరి ఉంటారు. అంగప్రదక్షిణానికి 2 గంటలకే వైకుంఠంలో నిలబడిపోయినట్టు.
ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతానన్నాడు. అంటే రాజు అన్నాడు, బెంగ పెట్టుకో అని ఓ ఉంగరం ఒకటి తీసి ఇలా విసిరాడు. ఇది పట్టుకుని శిబిరం పక్కన తిరుగుతుండు, దర్శనం నీకు అయిపోతుంది అన్నాడు. ఆయన ఇలా చూసి అన్నాడు, ఉలిక్కిపడి, అయ్య బాబో ఇది శత్రురాజు ఉంగరం అన్నాడు. గప్ చెప్ అది పట్టుకు తిరగవు అన్నాడు అంతే. ఇప్పుడు దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు. చీకటి పడింది, దర్శనాలకి టైం ఇచ్చారు, టోకెన్లు వేసి సేనాపతి ఉపసేనాపతి వీళ్ళందరికీ రాత్రి 12, 12:30, 1 గంట 2 ఇలా వీడి సిపాయి. వీడికి ఎవరిస్తారు? అప్పుడే రాజుగారు పలహారం చేసి కూర్చున్నారు. 8 అయింది. వీడి శిబిరం పక్కన అలా 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 తచ్చి ఆడుతున్నాడు. గభాలను వెళ్ళి పట్టుకున్నారు. అసలే యుద్ధభూమి, రాజుకి ఏ ఆపద వస్తుందని జేబులు వెతికారు. శత్రురాజు ఉంగరం దొరికింది. అందరినీ ఆపేశారు. ముందు వీడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెడితే వాడికి ప్రమోషన్. ముందు వీడిని గబగబా తీసుకెళ్లారు. మంత్రిని కూడా ఆపి, మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, పట్టుకొచ్చాం. ఆహా, ఏదా ఉంగరం? తీసుకున్నాడు. మీరు బయటికి వెళ్ళండి. ఇంకే ఉంది, ఇలా చంద్రహాసం తీసి కొట్టేస్తాడు. మనం లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు రాజు వాడితో 20 నిమిషాలు మాట్లాడి బయటికి పంపించాడు. వాడు ముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఎరా నేనేం చేయలేదా అన్నారు. గప్చి, నీకు అనవసరం, నాకు రాజుగారికి సంబంధించిన విషయం. ఇప్పుడు వాడు రాజుగారికి ఆంతరంగికుడైపోయాడు. దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి? శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది. అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది. అదొక్కటే. అది మన రాజుగారి ఉంగరం అంటే లైన్లో నిల్చుని ఉండేవాడు. అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు. 3 గుణముల వలన లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు. శ్రీమాత 3 ఉపసంహారం చేసి, శత్రురాజ ఉంగరం వల్ల బాధపడుతున్నావా నాన్న అని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తుంది. కాబట్టి శ్రీమాత 3 మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది, 3 మడత విప్పి పైకి వదలగలిగినది. కాబట్టి ఆవిడ తిప్పనూగలదు, లోపలికి తీసుకోనూగలదు. ఇది శ్రీమాత. ఈ 3 కలిస్తే కాదు. సత్వము రజస్సు తమస్సు గుణములు నిజంగా భగవంతుడికి ఉంటాయని కాదు, కానీ భగవంతుడు అటువంటి కర్తవ్యనిష్ట కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా ప్రకాశిస్తాడు 3 రూపాలతో. కానీ 3 రూపాలతో ప్రకాశించేది ఒక్కడే. ఈ తత్వం మీరు గమనించాలి. మీరే రేపు ఉదయం మా ఇంటికి వచ్చి, అంటే మా ఇంటికి ఉదయం రమ్మని కాదు నా ఉద్దేశం, ఎవరూ రాకపోతేనే నాకు ఎక్కువ సంతోషం. ఉదయం నేనేదో ధావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, మీరు వెంటనే అలా చూసి నిన్న పంచె కట్టుకున్నాడు, ఇవాళ ధావళి కట్టుకున్నాడు, వాడు వీడు కాదేమో, నిన్న లాల్చీ వేసుకున్నాడు, ఇవాళ మీద ఏమీ లేదు, ఉత్తరీయం ఎడంభుజం మీద వేసుకున్నాడు, చొక్కా లేదు, బనీన్ లేదు, వాడు వీడు కాడేమో అని మీరు ఇలా లెక్కలు కట్టి ఆఖరికి ఇదైపోతుంటే, ఏమమ్మా ఇలా వచ్చారు అన్నాను అనుకోండి, మీరు కోటేశ్వరారేనా? అదేటమ్మా అనుమానం ఎందుకు వచ్చింది? మరి ఏమిటి అలా ఉన్నారు? అదేటమ్మా ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నాను, ఇలాగే ఉంటాను. ఓహో, ఇంకా కాసేపు ఆగి 10:30కో ఎప్పుడో ఓవర్ బ్రిడ్జి మీద చూస్తే ఓ ప్యాంటు చొక్కా షూ వేసుకుని మోటార్ సైకిల్ మీద హెల్మెట్ ఇట్టుకు వెళ్ళిపోతుంటారు. అరేదే నిన్న పంచె కట్టుకున్నాడు, ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నారనుకోండి, అంతే. నేను అప్పుడు ఉద్యోగానికి పోతున్నాను, అలాగే ఉంటాను. మరి హెల్మెట్ ఎటుకు పోతుంటాను, పెట్టిన రూలు ఏం చేస్తాను, గుమ్మడికాయ నెత్తి మీద ఎటుకు పోవాలి, వెళ్ళిపోతుంటాను. వాడే ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అనుకోండి, అయ్యో ఇదేంటి లలితా సహస్రం చెప్పిన ఆయన పెట్రోల్ కొట్టించుకోవడం అని మీరు అనకూడదు. నేను పెట్రోల్ కొట్టించుకోను ఏంటి, నా బండికి కొట్టించుకుంటాను. నేనే రైతు బజార్లో కూరలు కొనుక్కుంటూ కనపడతాను, అప్పుడు నేను ఒక గృహస్థు. నేనే మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఒక పంచాలు ఆల్చి పెద్ద కుర్చీ, గోపాలకృష్ణ గారు మైక్లో పూజ్య గురువులు రావాలని పిలవడం, 2 దండలు, నేను మొదలు ప్రార్థనా శ్లోకాలు. ఇన్ని పాత్రలు వేసిన వాడు ఎవరు? నేనే. ఈశ్వరుడే 3 పాత్రలు వేస్తాడు, సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికర్తగా విష్ణువు, లయకర్తగా రుద్రుడు. మీకు ఎందుకంత బెంగ? వాడే వీడు. అంతేకాని అదేంటే ఆఫీస్కి వెళ్తున్న కోటేశ్వరరావు చూసి చిచి దుర్మార్గుడా ఎంత సహ్యంగా ఉన్నావురా, నేను ఇలా చూడలేకపోతున్నాను రా, నీ బతుకేచ్చా, ఏ పంచకట్టుకు తిరగలేవురా అన్నారనుకోండి, బాధపడేది నేను కాదేంటి, ఇదేంటి ఉద్యోగానికి వెళ్తూ మరి ప్యాంట్ వేసుకోనా అని బెంగ పెట్టుకు బాధపడేది నేనే. రేపు రాగానే ఇప్పుడు శుభ్రంగా ఉన్నావురా, ఎంత చక్కగా ఉన్నావురా, ఇలా పంచకట్టుకుని ఉండొచ్చు కదరా అన్నాను అనుకోండి, పొగిపోతానేంటి, ఇదెక్కడ కూడా వచ్చి పడింది రోజు. అప్పుడు బెంగే. సృష్టికర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టి, స్థితికర్తగా కీర్తన చేసి లయకర్తగా తిట్టి, లయకర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టినా మీరు చేసే తిట్లు నిందలు పడలేక నీ జ్ఞానం ఎప్పుడు వస్తుందిరా అని ఆయన ఏడుస్తాడు. కాబట్టి ఉన్నది ఎవరు? ఈ ముగ్గురు 3 కార్యములు నిర్వహించడానికి 3 రకములైన శక్తులనిచ్చిన అమ్మ ఎవరుందో ఆవిడ శ్రీమాత.
ఆయన సృష్టికర్తగా సృష్టి చెయ్యగలుగుతున్నాడంటే శక్తి ఆవిడిచ్చింది. మీకు ఒక్కటే గుర్తండి, ఒక ఆవిడ చాలా జాగ్రత్తగా చక్కగా కత్తి పట్టుకుని ఆపరేషన్ చేసి కడుపులో విన్న పిల్లాన్ని బయటికి తీసేస్తాను. మీరు జాగ్రత్తగా చూసి ఈవిడ దగ్గర పదునైన కత్తి పట్టుకుంటే ఈవిడ పిల్లవాడిని పైకి తీయగలిగింది అని రైతు బజార్లో పనస పొట్టు కొట్టుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించారు కదా. వాడు వేరు, ఆవిడ వేరు. ఆవిడ విభూతి ఆవిడదే. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసేవాళ్ళు ఏం కారు లోకంలో. అలాగే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని చెప్పినప్పుడు ఎవరికి కావలసిన శక్తిని వారికి అమ్మవారు ఇస్తుంది. సృష్టి చేసే శక్తిని బ్రహ్మకి తనలోంచి ఇస్తుంది. ఒకడొక కుర్చీలో కూర్చుంటాడు, ఆయనదా శక్తి, ఆ కుర్చీదా శక్తి. కుర్చీది శక్తి. ఆయన ఆ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయనదా పవర్. కాబట్టి ఎందుకు భయం, ఎందుకు ఆయన్ని చూస్తే నమస్కారం అంటే ఆయనకి కాదు నమస్కారం. ఎవడైనా వెర్రేడు లోకంలో వాడికి నమస్కారం పెడుతున్నాడు, వాడిని పొగుడుతున్నాడు అనుకుంటే వాడికన్నా వెర్రేడు ప్రపంచంలో ఇంకోటి లేడు. వేదం అలా చెప్పలేదు. అధికారి యందు విష్ణువాంశని చూసి నమస్కరిస్తున్నాం. వ్యక్తిగా వాడికి ఏం నమస్కారం కాదు, వ్యక్తిగా వాడిలోని ఈశ్వరుడికి నమస్కారం.